హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ కాదు, ఇది మనలో ఒక ఎమోషన్. స్టేడియంలో మనలో క్రికెట్ ఆడుతుంటే టీవీల ముందు కూర్చొని నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ చూస్తూ ఉంటాం. రోహిత్ శర్మ 6 కొడితే గాల్లోకి ఎగురుతాం, కోహ్లీ రన్అట్ అయితే బాధపడతాం. అలాంటి ఈ ఆట మన నరాల్లో పరిగెడుతుంది. కానీ ఈ జోష్ వెనకాల ఒక భయంకరమైన స్కామ్ దాగి ఉంది. అదే ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్. ఒక్క సీజన్లో వేల కోట్ల రూపాయలు తిరిగే ఈ చీకటి లోకంలో లక్షల మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. అసలు ఈ బెట్టింగ్ ఎలా మొదలైంది? దీని వెనకాల ఎవరున్నారు? వీళ్ళు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు? సెలబ్రిటీలు ఈజీ మనీ అంటూ నవ్వుకుంటూ ప్రమోట్ చేస్తున్నా చట్టం నుండి ఎలా తప్పించుకుంటున్నారు? Dream11 లాంటి అప్లికేషన్స్ గవర్నమెంట్ ఎందుకు లీగల్ చేసింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మీకు అర్థమయ్యే విధంగా చాలా సులభంగా చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఐపీఎల్ బెట్టింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మ్యాచ్ రిజల్ట్స్ మీద పందెం వేయటం. ఏ టీం గెలుస్తుంది, ఏ ఓవర్లో ఎన్ని రన్స్ వస్తాయి, నెక్స్ట్ బాల్ 6 కొడతాడా లేదా, ఇలాంటి వాటిపై జనం లక్షలు కోట్లు బెట్ వేస్తారు. ఈ బెట్టింగ్ స్కేల్ ఎంత పెద్దదంటే ఒక్క ఐపీఎల్ సీజన్ లో 50,000 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ జరుగుతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది ఒక్క ఇండియాలోనే కాదు, వేరే దేశాల్లో కూడా రన్ అవుతుంది. ఊళ్ళో చిన్న బుకీల నుండి దుబాయ్లోని పెద్ద బాస్ల వరకు ఈ నెట్వర్క్ అంతా కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ఈ బెట్టింగ్ అంతా ఆన్లైన్లో, మొబైల్ యాప్స్, వెబ్సైట్స్ ద్వారా చాలా సీక్రెట్ గా జరుగుతుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది ఒక స్మార్ట్ అండ్ సీక్రెట్ ఆపరేషన్. ఫస్ట్ జనాలు బెట్ వేయడానికి ఒక ఆన్లైన్ యాప్స్ లేదా వెబ్సైట్స్ వాడతారు. మీరు ఈ యాప్స్ లో రిజిస్టర్ చేసి డబ్బు డిపాజిట్ చేస్తారు. అది యూపీఐ, క్రిప్టో కరెన్సీ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు బెట్టింగ్ రేట్స్ సెట్ అవుతాయి. ఎగ్జాంపుల్, సిఎస్కే గెలిస్తే 1:2 రేట్, ముంబై ఇండియన్స్ గెలిస్తే 1:1.5 రేట్ లాంటివి. ఈ రేట్స్ చాలా సీక్రెట్ గా ఎన్క్రిప్టెడ్ చాట్ తో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో షేర్ అవుతాయి. తర్వాత లోకల్ ఏజెంట్స్, ఊళ్ళో బుకీలు జనం నుండి క్యాష్ కలెక్ట్ చేస్తారు. ఇలా కలెక్ట్ చేసిన డబ్బు హవాలా ద్వారా ఎలాంటి బ్యాంక్ రికార్డ్స్ లేకుండా, ట్రాక్ లేకుండా వేరే దేశాలకు వెళ్తుంది. ఈ మొత్తం ఆపరేషన్ లో హైటెక్ టూల్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ స్కామర్ల దగ్గర టెక్నాలజీ మామూలుగా ఉండదు. జేమ్స్ బాండ్ సినిమాల్లో స్పై లాంటి టూల్స్ వాడతారు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి టెక్నాలజీ వాడి ఈ స్కామ్ ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, విపిఎన్ టూల్. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక మాయా కవచం లాంటిది. ఇంటర్నెట్ లో మనం ఎక్కడున్నామో దాచేసే సీక్రెట్ టూల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, కానీ విపిఎన్ ఆన్ చేస్తే నా లొకేషన్ అమెరికాలో ఉన్నట్టు చూపిస్తుంది. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ నుంచి ఇంటర్నెట్ కి వెళ్లే డేటాని ఒక సీక్రెట్ టన్నెల్ లాంటిది క్రియేట్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తుంది. అంటే ఎవరు దాన్ని చూడలేరు, హ్యాక్ చేయలేరు. ఇంటర్నెట్ లో మీ ఐడెంటిటీని ఇది పూర్తిగా దాచేస్తుంది. మీరు ఎవరో, ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. వీళ్ళు విపిఎన్ ఆన్ చేసి ఇండియా నుండి దుబాయ్ సర్వర్ కి కనెక్ట్ అయితే పోలీసులు ట్రాక్ చేద్దామనుకున్నా వీరి లొకేషన్ దుబాయ్ లో చూపిస్తుంది. సెకండ్, ఎన్క్రిప్టెడ్ యాప్స్. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో సీక్రెట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. ఇవి ఎన్క్రిప్టెడ్, అంటే హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం. థర్డ్, క్రిప్టో కరెన్సీ. డబ్బు ట్రాన్సాక్షన్ కి బిట్ కాయిన్, ఇథీరియం లాంటి క్రిప్టో కరెన్సీని వాడతారు. ఇది డిజిటల్ కరెన్సీ, అంటే ఎలాంటి బ్యాంక్ ట్రాక్ లేకుండా ఇది మూవ్ అవుతుంది. ఫోర్త్, పీపీహెచ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాంటిది. ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిందంటే లైవ్ రేట్స్ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. జనాలు ఫోన్ లో బెట్ వేస్తే ఆ డీటెయిల్స్ అన్ని ట్రాక్ అవుతాయి. ఎవరు ఎంత డబ్బు కట్టారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్ని ఈ సాఫ్ట్వేర్ లో ఒక స్క్రీన్ లో చూపిస్తుంది. సిక్స్త్, క్లౌడ్ సర్వర్స్. ఇక్కడ స్టోర్ అయిన డేటా అంతా ఇండియా బయట క్లౌడ్ సర్వర్స్ లో స్టోర్ చేస్తారు. ఒక్క యాప్ బ్యాన్ అయితే మళ్ళీ కొత్త డొమైన్ తో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ టెక్నాలజీ వల్ల వీళ్ళు పోలీసులకు దొరకకుండా జనాన్ని సులభంగా మోసం చేస్తున్నారు. అసలు చట్టం ఏం చెప్తుంది? సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నా గానీ చట్టం నుండి ఎలా తప్పించుకుంటున్నారు? చట్టంలో సెలబ్రిటీలను డైరెక్ట్ గా బ్లేమ్ చేయడానికి స్ట్రాంగ్ రూల్ లేదు. వాళ్ళని అడిగితే మేము స్కిల్ గేమ్స్ ని మాత్రమే ప్రమోట్ చేశాం, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని కాదని చెప్తున్నారు. రీసెంట్ గా తెలంగాణలో 25 మంది స్టార్స్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కానీ అరెస్ట్ జరగలేదు. ఎందుకంటే మేము స్కిల్ గేమ్ ని మాత్రమే ప్రమోట్ చేశామని వారు కవర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ని క్లియర్ చేద్దాం. అసలు స్కిల్ గేమ్స్ అంటే ఏంటి, నార్మల్ గేమ్స్ అంటే ఏంటి, వీళ్ళని ఈ తేడాను ఎలా వాడుకుంటున్నారో చూద్దాం. స్కిల్ గేమ్స్ అంటే మీ బుర్ర, మీ టాలెంట్ ఉపయోగించి గెలిచే గేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, చెస్. నార్మల్ గేమ్స్ అంటే మీ లక్ మీద ఆధారపడేటివి. లాటరీ టికెట్స్, క్యాసినో, స్లాట్ మెషిన్స్, రౌలెట్ లాంటివి. ఇందులో మీరు ఎంత బుర్ర వాడినా మీ గెలుపు అనేది మీ అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇండియాలో చట్టం ఈ రెండింటిని డిఫరెంట్ గా చూస్తుంది. 1957 లో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. అదేంటంటే రమ్మీ అనేది స్కిల్ గేమ్, ఇక నుండి ఇది ఇల్లీగల్ కాదు, ఇది లీగల్ గానే ఉంటుందని చెప్పింది. 1996 లో హార్స్ రేసింగ్ ని కూడా స్కిల్ గేమ్ అని రూల్ చేసింది. కానీ క్యాసినో, లాటరీ లాంటివి ఛాన్స్ గేములు కాబట్టి ఈ చాలా రాష్ట్రాల్లో బ్యాన్ అయ్యాయి. అలాగే 2019 లో సుప్రీంకోర్టు
డ్రీమ్ 11 ని స్కిల్ గేమ్ అని లీగల్ చేసింది. ఎందుకంటే టీమ్ ని సెలెక్ట్ చేయడానికి నీ తెలివితేటలు ఉపయోగించి అనలైజ్ చేయాలి. కానీ ఈ ఓవర్లో ఎన్ని రన్స్ వస్తాయి, నెక్స్ట్ బాల్ 6 అని 4 అని బెట్ వేస్తే అది స్ట్రాటజీ కాదు, అది అదృష్టం కిందికి వస్తుంది. కానీ ఐపీఎల్ బెట్టింగ్ విషయంలో ట్విస్ట్ ఏంటంటే ఇది స్కిల్ గేమా ఛాన్స్ గేమా అనేది క్లారిటీ లేదు. ఈ గ్రే ఏరియాని ఈ స్కామర్స్ మరియు సెలబ్రిటీలు వాడుకుంటున్నారు. వీళ్ళు లక్ గేమ్స్ ని స్కిల్ గేమ్స్ అని చెప్పి మోసం చేస్తున్నారు. మ్యాచ్ రిజల్ట్స్ ప్రిడిక్ట్ చేయడం స్కిల్ అని చెప్పి యూత్ ని మోసం చేస్తున్నారు. కానీ అసలు గేమ్ లక్ మీద రన్ అవుతుంది. తెలంగాణలో 2017 నుండి రియల్ మనీ గేమ్స్ బ్యాన్ అయినా కూడా ఈ అప్లికేషన్స్ స్కిల్ గేమ్ అని కవర్ చేసుకుంటూ రన్ అవుతున్నాయి. ఈ బెట్టింగ్ అంతా ఎవరు నడుపుతున్నారని ఆలోచిస్తున్నారా? ఇది ఒక పెద్ద ప్రపంచం. ఇండియాలో చిన్న బుకీలు జనం నుండి డబ్బులు కలెక్ట్ చేస్తారు, కానీ అసలు సూత్రధారులు విదేశాల్లో ఉంటారు. దుబాయ్, చైనా, రష్యా లాంటి దేశాల్లో ఈ రాకెట్ బాసులు సేఫ్ గా ఉంటారు. ఈ బెట్టింగ్ వల్ల ఏం జరుగుతుంది? ఇది ఒక ఆటలా కనిపించిన ఒక సీరియస్ ఎఫెక్ట్. చాలా మంది యూత్ ఈజీ మనీ ఆశతో బెట్టింగ్ లోకి వెళ్లి అప్పులు చేసి లక్షలు కోల్పోతున్నారు. కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సెలబ్రిటీలు కూడా ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ యూత్ ని ట్రాప్ లోకి లాగుతున్నారు. ఫ్రెండ్స్, ఐపీఎల్ బెట్టింగ్ అనేది కేవలం ఆట కాదు, ఇది ఒక చీకటి ట్రాప్. వీళ్ళు హైటెక్ టెక్నాలజీతో మనం మోసం చేస్తుంటే డ్రీమ్ 11 లాంటి లీగల్ యాప్స్ కూడా రిస్క్ తో కూడుకున్నవే. కానీ కొన్ని ఇల్లీగల్ స్కామ్ యాప్స్ మన జీవితాల్ని కూడా నాశనం చేస్తున్నాయి. సెలబ్రిటీలు ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ చట్టం నుండి తప్పించుకుంటున్నారు. వీళ్లకు ఎదురు నిలబడే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఈ చీకటి నుండి బయటపడాలంటే ఈజీ మనీ ఆశని వదిలివేయండి. ఈ యాప్స్ డిలీట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి ఈ స్కామ్ గురించి అవేర్నెస్ చేయండి. ఒక్క జీవితాన్ని కాపాడినా అది మన విజయం. ఐపీఎల్ ని ఆటగా ఎంజాయ్ చేద్దాం, స్కామ్ గా కాదు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మెసేజ్ ఎక్కువ మందికి చేరేలా చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని రియల్ స్టోరీస్ కోసం కనెక్ట్ అయి ఉండండి. ఈ చీకటితో పోరాడే పవర్ మనలోనే ఉంది. రండి, దీన్ని కలిసి ఎదుర్కొందాం.